అసలు రాష్ట్రానికి క్యాపిటలే ఉండదు, అసలు ఏదీ ఉండదు. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, సరే మేము ప్రాక్టికల్ గా చేసిన ఆలోచన మీకు నచ్చలా, ఓకే ఫైన్. మేము చాలా ప్రాక్టికల్ గా ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రానికి మంచి కోసం మేము చేసిన ఆలోచనలు మీకు నచ్చలా. పోనీ మేము ప్లాన్ బి ఇచ్చినాం, మేము చేసిన ప్లాన్ ఏ మీకు నచ్చలా, పోనీ ప్లాన్ బి మేము మీకు ఇచ్చాం కదా, ప్లాన్ బి కింద మేము చెప్పిన ప్లాన్ గురించి ఆలోచించారా? అది లేదు. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈ రోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. సరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పెట్టండి. ప్రమాణమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో, అది అయ్యేది కాదు సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు, ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మావి గన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. సో ఇక నువ్వు 200 ఎకరాల్లోనే నువ్వు రాజధాని నిర్మించేట్టుగా అయితే ఇంకా మారుమూల ప్రాంతానికి ఎందుకు పోయినావు స్వామి? జనసంచారం లేని ఆ ప్రాంతానికి ఎందుకు పోయినావు స్వామి? హైవే పక్కన ఇక్కడ కట్టిడొచ్చు కదా, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం మధ్యలో ఏడగట్టినా కానీ నీకు బ్రహ్మాండంగా డెవలప్ అయి ఉండేది కదా. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డిని చూసి ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ మాట్లాడినటువంటి మాటలు రాజధానిలో చూస్తే, ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి స్థితిలో కనీసం రాజధాని ఎక్కడుందో చెప్పకుండా విభజన జరిగినటువంటి స్థితిలో ఆ రోజు మరి అసెంబ్లీలో సాక్షాత్తు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గుంటూరు, విజయవాడ మధ్య రాజధానిని అంగీకరిస్తున్నాను, రాజధానికి 30,000 ఎకరాలు పైబడి ఉండాలని సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడాడు ఆ రోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి. నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నాం. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పాడు మళ్ళీ. ఆ రోజు కూడా మంత్రులు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్సీపీలో మంత్రులుగా చేసిన వాళ్ళు, అంతకుముందు ప్రతిపక్షంలో వైసీపీ నాయకులు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మగవాడు, అందుకే రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదని. అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. పోనీ 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక్క ఇటుక ముక్క పెట్టాడని అంటే ఎక్కడ కూడా ఒక ఇటు ముక్క కూడా పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ప్రజలందరూ కూడా 94% స్ట్రైక్ రేట్తో ఈవేళ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి రాజధానిగా శాసనసభ తీర్మానమే కాదు, ఈవేళ పార్లమెంటులో సైతం తీర్మానం చేసుకుని ఈవేళ గెజిట్ నోటిఫికేషన్ వస్తూ ఉంటే దాన్ని కూడా ఆస్వాదించలేనిటువంటి స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండడం చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆ రోజేమో గుంటూరు, అమరావతి మధ్య రాజధాని ఉండాలన్నో, 30,000 ఎకరాలు పైబడి ఉండాలన్నో, స్వాగతిస్తున్నానని చెప్పావు. జగన్మోహన్ రెడ్డి మగవాడే కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఒక్క అంగుళం కూడా ఇల్లు కదలదని నీ నాయకులందరూ చెప్పారు. అధికారంలోకి వచ్చాక అమరావతి కాదు 3 ముక్కలు అన్నావు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోగానే మళ్ళీ మీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ అమరావతి రాజధాని అని చెప్పి. మళ్ళీ అధికారం పోయాక మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు కూడా రాజధానిగా పెట్టండి అని ఎక్కడో ఇందాకే ఒక వార్త చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా అసలు రాష్ట్రానికి రాజధానినే ఉండదు, దేశానికి రాజధాని ఉంటుందని చెప్పి ఇప్పుడే ఒక వార్త మీ దగ్గర నుంచి వచ్చినట్టుగా చూసినటువంటి పరిస్థితి. అంటే అపరిచితుడు కూడా
నీ మాదిరిగా ఈ రకంగా మాట్లాడడం అనేది ఎక్కడా చూడాల. ఎందుకంటే కనీసం మనం మాట్లాడిన దానికి స్టాండ్ అయ్యి ఆ స్టాండ్ అయినటువంటి విషయాన్ని దానికే నిలబడి ఉండాలి. లేదా తీసుకునేటువంటి స్టాండ్ కరెక్ట్ కాదు, తప్పు చేశామని ప్రజల్ని క్షమాపణలు అడిగి స్టాండ్ మార్చుకోవాలి. అంతే తప్ప అధికారం లేనప్పుడు ఒక రకంగా, అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత మరొక రకంగా, ఈవేళ ఓసర వెళ్ళి సైతం సిగ్గుపడేటువంటి విధంగా, అపరిచితుడు సైతం జగన్మోహన్ రెడ్డిని చూసి ఆశ్చర్యపడేటువంటి విధంగా ఈవేళ మాట్లాడడం అంటే నిజంగా మీకు ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి హక్కు కూడా ఇటువంటి అపరిచితుడికి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.